Audio Jungle. యూనివర్సిటీ విద్యార్థులు ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభం. తిరుపతి యూనివర్సిటీలో గత కొద్ది రోజుల నుంచి చిరుత అలజడి అక్కడ విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీలో ప్రాంగణంలోకి వచ్చిన చిరుత సురకాలను వేటాడి నోట కరుచుకుని వెళ్ళింది. ఈ ఘటనలో మరింత అప్రమత్తమైనారు ఫారెస్ట్ అధికారులు. ఇవాళ చీటా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. దాదాపు 200 మంది చిరుత జాడ కోసం సర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. చిరుత పులిని బంధించడం కోసం ఇప్పటికే 3 బోన్లను ఏర్పాటు చేశారు. జంపింగ్ లాగా విద్యార్థులు కూడా వారికి ఒకవేళ చిన్నపిల్లలు కానీ పిల్లలు కానీ ఉంటే డ్రెస్ చేసుకున్నాడు ఉపయోగం లేదు. డ్రెస్ చేసుకున్న వ్యక్తి అంటే ఏం కాదు, అది అటాక్ చేస్తే ఏం కాదు. కాబట్టి మీరు ముందుండి అటాక్ చేసినా కూడా సేఫ్టీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా చక్కగా తప్పి వంగడమో పారిపోవడమో చేశారనుకో అది ఈజీగా వెనక ఇచ్చింది దేనికోసం అంటే ఇంకోసారి అది మన మీద గ్రూప్ ఉన్నా కూడా అది అటాక్ చేసేదానికి వస్తుంది. సో అటాక్ చేసినప్పుడు సమాచారం మేరకు ఓన్లీ ఒక చిరుతపులి అనేది తిరుగుతున్నది తెలుస్తుంది. సో దాన్ని తరువుగా దాన్ని ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది తెలుసుకునే దానికోసం యూనివర్సిటీ ఉన్న ఏరియాలన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో, మా సిబ్బందితో తరువుగా చెక్ చేయాలని చేస్తున్నాం. ఇది ఎన్ని పులులు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకు కర్రలు ఇచ్చేయాలి? కర్రలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంటే అనేది మూవ్ అవుతున్నారు కాబట్టి ఏమన్నా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదాని కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి బోన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఆల్రెడీ చేస్తున్నాం, బోన్ కూడా పెట్టిన్నాము. సో అవి గత 2 రోజుల నుంచి మానిటర్ చేస్తాము. వాటిని కూడా తొందరగా బోన్లు ఎన్ని పెట్టారు సార్ మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ 2 పెట్టిన్నాము. 10 10 కెమెరాస్.